నాయకులందరికీ నమస్కారాలు. సుల్తాన్పూర్ గ్రామంలో ఈరోజు శంషాబాద్ మండలంలో కలెక్టర్ గారు మేమంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారం రాగానే 6 గ్యారంటీలు అయితే చెప్పినారు. దాంట్లో ముందుగా 3 గ్యారంటీలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉచిత బస్సు సౌకర్యం, మహిళలకు ఫ్రీ కరెంట్ ఇచ్చే కార్యక్రమం, 500కి గ్యాస్ ఇస్తా అని చెప్పినారు. ఆ 3 కూడా ముందుగా ఇవ్వడం జరిగింది. ఈరోజు 26 జనవరి రోజు 4 గ్యారంటీలు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినారు. మరి చెప్పిన విధంగా ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి మరి కోసిగిలో ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ గారు మేమంతా కూడా సుల్తాన్పూర్ గ్రామంలో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో దాంట్లో భాగంగా ఈరోజు ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా ఎకరాకు 6,000 ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు రంగారెడ్డి జిల్లాతో పాటు తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి పేదలకు ఏదైతే మాట ఇచ్చినో మాట ప్రకారంగా ఇవ్వడం కూడా జరుగుతున్నది. మరి ఇంకా ఎవరు కూడా రాలేదనకుండా ఇండ్ల విషయంలో కానీ, అదేవిధంగా రేషన్ కార్డుల విషయంలో కానీ మరి ఎకరాకు 6,000 ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ మరి ఇచ్చిన మాట ప్రకారంగా మరి రైతులతో పాటు అందరికీ లబ్ధిదారులందరూ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది.